అన్నం పరబ్రహ్మ స్వరూపమని ప్రభుత్వ వీప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ శ్రీ పట్టాభి రామాలయం వద్ద శ్రీరామనవమి మహోత్సవాలను పురస్కరించుకొని డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, మాజీ కార్పొరేటర్ పైడి తులసి ఆధ్వర్యంలో 5,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు శ్రీరామచంద్రుని దర్శించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలు వాడవాడల ఘనంగా నిర్వహించడమే కాక అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పైడి శ్రీను తదితరులను బోండా ఉమామహేశ్వరరావు అభినందించారు. పైడి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరాముని సేవా కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములు చేసే ఉద్దేశంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈరోజు 62వ డివిజన్లో ఏదైతే ఎల్పీఎస్ నగర్ రామాలయం గుడిలో మొన్న శ్రీరామనవమికి ఎంత ఘనంగా జరిగిందో అలాగే ఈరోజు కూడా అన్నదానం మా ప్రీతమ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అలాగే ఈ డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా దీనికోసం కష్టపడి రాత్రి నిద్ర లేకుండా మరి 5,000 మందికి అన్నదానం చేయటం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఈ గుడి కమిటీ కూడా చాలా ఉత్సాహంగా అందరికీ ఇక్కడ భోజనాలు పెట్టాలనే తాపత్రయంతో మరి ఈరోజు మా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంకా 5,000 మంది కాదు, ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భోజనం పెడతామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి పేరున అందరికీ నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ రామాలయం గుడిలో మరి ఆలయం కమిటీ ద్వారా ఇన్ఛార్జి పైడి శ్రీను ఆధ్వర్యంలో మరి 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారి చేతుల మీదుగా ఇది మొదలు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మరి దీన్ని అందరూ స్వీకరించాలని చెప్పి వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.